మనిషి అతను ఎక్కడ ఉన్నా జ్ఞానముతో ప్రవర్తించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే లోకము మోసపరచటానికి, లోకము మనల్ని పాపములోనికి పడవేయటానికి, హానికరమైనటువంటి దురాశలలో పడేయటానికి లోకము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది కనుక లోకములో జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలు వారు ప్రతి మాటకు వారు లోబడకుండా జ్ఞాన సంబంధమైన ఆలోచనలతో వారు బ్రతకగలుగుతారండి. నాతో రాను, నా మాట గనక వింటే, నేను చెప్పింది గనక నువ్వు వింటే, మంచి సొత్తు, విలువైనటువంటి వస్తువులు, ఒక కారు కావచ్చు, ఒక బంగ్లా కావచ్చు, బంగారము కావచ్చు, అద్భుతమైనటువంటి సుఖ సంపదలు నీకు దొరుకుతాయి. అందుకనే పలు విధములైన ఈ మంచి సొత్తు దొరుకుతుందనేసరికి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసే పని ఏంటిదో ఆలోచించారు. ఎందుకంటే జ్ఞానము లేదు గనక, దేవుని భయం లేదు గనక. దేవుని భయం లేనప్పుడు, దైవికమైన జ్ఞానము లేనప్పుడు మనము ఏదైనా సరే మంచి సొత్తు దొరుకుతుందంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాం. దేవుని జ్ఞానం, దేవుని భయము ఆయన జ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడు మంచి సొత్తు వస్తుందన్నా ఆ సొత్తు ఎందుకు ఇస్తానంటున్నాడు. ఇంతకీ నేను పాలు పొందబోతున్నటువంటి ఈ పని ఎలాంటిది? ఒక్క నిమిషం ఆలోచన చేస్తారు. దైవ జ్ఞానం ఉన్నప్పుడు డబ్బులు వస్తాయనో లేకపోతే లాభము జరుగుతుందనే ఏదంటే అది చెయ్యం. ఎంత డబ్బు ఇస్తా అన్నా వాక్యానుసారమైన నీతి క్రియలు అవి కానప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? ఏమండి, నాకు ఇది వద్దు, ఇలాంటివి వద్దు, నేను ఇలా ఉండడమే బాగుంది. ఎంతమంది వచ్చి ప్రేరేపించినా మనము మాత్రం ఎక్కడ కూడా ఒప్పము. మీరు అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీవు నీ పాదములను వెనుకకు తీసుకో. ఎప్పుడైతే మనలో దేవుని భయం ఉంటుందో మనం అడుగులు జాగ్రత్తగా వేస్తాం. అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తాం. విలువైన సొత్తు గురించి ఆశించము, కానీ నీతి కార్యాల కొరకు మాత్రమే మన అడుగులు ముందుకు